2BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. మా ప్రత్యేకతలు మోడర్న్ ఎలివేషన్, విశాలమైన కామన్ ఏరియా, 100% వాస్తు, జనరేటర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీకళా పార్క్ టవర్స్, అన్నమయ్య సర్కిల్, హనుమాన్ జంక్షన్ ఎదురుగా, నెల్లూరు. నా పేరు హర్షవర్ధని వేదాంతం. మా వారు విఎస్ ప్రసాద్, స్టేట్ బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. మా అత్తగారింట్లో ఇది 100 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నారు ఈ బొమ్మల కొలువు అనేది. నేను పెద్ద కోడలుగా దీన్ని అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఈ బొమ్మల కొలువు అనేది కొంతమంది దక్షిణాదిలో విజయవాడ ఆ సైడ్ అంతా సంక్రాంతికి చేస్తారు. నెల్లూరు సైడ్ మనం దసరాలకు చేస్తాము ఈ బొమ్మల కొలువు అనేది. దీనివల్ల ఏంటంటే బొమ్మలు పెట్టడంలో పిల్లలందరూ హెల్ప్ చేస్తారు. అలా చేసినప్పుడు సహకారాలు అందించడం అనేది పిల్లలకు అలవాటు అవుతుంది. ఈ బొమ్మల కొలువు అప్పుడు అందరినీ పేరెంట్ని పిలుస్తాం. పిలిచినప్పుడు పెద్దల్ని గౌరవించడం ఇవన్నీ పిల్లలకు అలవాటు అవుతాయి. మామూలుగా మా ఫాదర్ చిన్నప్పుడు ఏదో ఖర్చుకి డబ్బులు ఇస్తుంటే నాకు ఎక్కువ ఉత్సాహంతో నేను బొమ్మలు కొనేవాడిని. బొమ్మలు కొని దాని మీద రాసి పెట్టుకునేవాడిని. ఏ రోజు బొమ్మ కొన్నామో అవన్నీ కలెక్ట్ చేసుకొని ఈ బొమ్మల కొలువులో పెట్టేవాడివి. అప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. బొమ్మలు కొలువు అయిన తర్వాత వాటికంతా గుడ్డలు చుట్టి మరకలు పడకుండా దాచిపెట్టి సంవత్సరం వరకు కాపాడుతుండేవాళ్ళవి. ఇవన్నీ కొన్ని సాంప్రదాయాలన్నీ నశించిపోతున్నాయి. ఇవన్నీ మన పూర్వీకులు పెట్టిన ఇవన్నీ కొనసాగించాలా. అదే అప్పుడే బాగుంటుంది. వాళ్ళకు కూడా పెద్దలు ఇక్కడ లేరే అని మనకు మధుర స్మృతులు కూడా మనకు ఉంటాయి. ఇది మా నాన్న తీసిచ్చిన బొమ్మ, ఇది మా అమ్మ బొమ్మ, అట్లా వాటిని కూడా మనం చరివిత చరణం చేసుకోవచ్చు. బాల త్రిపుర సుందరికై కొను మహారతి, గానలోల జాలమెలా దారి చూపుమా, సుందరాంగి అందరు నీ సాటిరారుగా, సుందరాంగి అందరు నీ సాటిరారుగా, సందేహమును అందముగా తీర్పుమంటిమి, సందేహమును అందముగా తీర్పుమంటిమి. ఇలా బొమ్మల కొలువు అనేది చాలా తగ్గిపోతున్నా కూడా ఇప్పుడు కల్చర్ మారింది. యూట్యూబ్లకి టెక్నాలజీకి అలవాటు పడిపోయిన వాళ్ళు అందులో చూస్తున్నారు. కానీ సజీవంగా ఇలా బొమ్మల కొలువు అనేది పిల్లలకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. మన సాంప్రదాయాలు ఇలా మనము అందరికీ మనం తర్వాత తరాలకి అందించాలని వీళ్ళు ఇక్కడ హర్షవర్ధన్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఒక 100 సంవత్సరాల నుంచి అంటే ఎన్నో తరాల నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇది మనం అభినందించాల్సిన విషయం.